ఇక ఇరాన్ సుప్రీం లీడర్ గా ముస్తఫా ఖమేనీ ఎన్నికైన తర్వాత ఇప్పటి వరకు కనిపించలేదు. తీవ్ర గాయాలతో ట్రీట్మెంట్ పొందుతున్నారని అమెరికా చెబుతున్న నేపథ్యంలో ముస్తఫాకు ఇరాన్ కు చెందిన ఐఆర్జీసీ ప్రత్యేక దళం భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం. ఎన్ఓపీఓ దళాల పర్యవేక్షణలోనే ముస్తఫా ఉన్నట్లు ఇజ్రాయెల్, అమెరికా భావిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇరాన్ నుంచి ఎదురవుతున్నటువంటి డ్రోన్ అదేవిధంగా మిసైల్ దాడులను తిప్పికొట్టడానికి అమెరికా 10,000 ఇంటర్సెప్టర్ డ్రోన్లను మధ్యప్రాచ్యానికి పంపింది. ఇవి ఉక్రెయిన్ సాంకేతికతతో అభివృద్ధి చెందినటువంటి మెరాప్స్ రకం డ్రోన్లు. అయితే ఖరీదైనటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పేట్రియాట్ వంటివి వాడకుండా తక్కువ ఖర్చుతో శత్రు డ్రోన్లను గాలిలోనే పేల్చేయడం కోసం వీటిని అమెరికా ఉపయోగిస్తుంది. ఇక ఇరాన్ తన క్షిపణులతో పాటు ఇజ్రాయెల్ లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేస్తుంది. టెల్ అవీవ్, జెరూసలేం, బీర్జెటా నగరాలను ఇరాన్ భారీగా మిసైల్స్ అదేవిధంగా క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ప్రస్తుతం అయితే జెరూసలేం సమీపంలో ఒక ఆశ్రమంపై జరిగినటువంటి దాడిలో 9 మంది పౌరులు మరణించారు. క్లస్టర్ బాంబుల వల్ల భారీ నష్టం వాటిల్లడంతో స్థానికులు ఇళ్లను వెళ్లి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. ముస్తఫా ఖమేనీ ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణానంతరం ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ బాధ్యత స్వీకరించారు. అయితే ఇప్పుడు ముస్తఫా ఆచూకీ తెలిపిన వారికి ఇరాన్ టాప్ లీడర్ల సమాచారం తెలిపిన వారికి కూడా $10 మిలియన్ అంటే సుమారు 93 కోట్ల రూపాయల భారీ నజరానాను అమెరికా ప్రకటించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ కార్యకలాపాలు నియంత్రించడానికి ఈ వ్యూహం పడినట్లుగా తెలుస్తుంది. యుద్ధం కేవలం ఇజ్రాయెల్ కే పరిమితం కాకుండా ఇప్పుడు గల్ఫ్ దేశాలకు కూడా తాకింది. వాటిని దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉన్నటువంటి డ్రోన్లను ఇంటర్సెప్ట్ చేయడంతో వాటి శకలాలు పడి భవనాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. దీంతో సిటీ, డెలైట్ వంటి దగ్గర సంస్థలు తమ కార్యకలాపాలను ఖాళీ చేయించాయి. ఇక ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అమెరికా ఎంబసీ పైన ఇరాన్ అనుకూల గ్రూపులు డ్రోన్లతో దాడి చేశాయి. ఎంబసీలోని హెలిప్యాడ్ పై మిసైల్ పట్టడంతో అక్కడ నల్లటి పొగలు కూడా అలుముకున్నాయి. ఇక ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటి కర్ద్ ఐలాండ్, ఏదైతే చమురు క్షేత్రాన్ని కర్ద్ ఐలాండ్ లో ఉండే చమురు క్షేత్రాన్ని అమెరికా లక్ష్యంగా చేస్తుంది. ఫలితంగా అమెరికా వైమానిక దాడుల్లో ఈ కర్ద్ ఐలాండ్ లోని సైనిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. చమురు ఎగుమతులకు అంతరాయం కలగడంతో ఇరాన్ ఆర్థికంగా దెబ్బతింటోంది. ఇక ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ మీద జరిగినటువంటి దాడిలో అమెరికాకు చెందినటువంటి 5 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయి. ఖతార్ లో ఏదైతే ఇరాన్ ప్రయోగించినటువంటి మిసైళ్లను ఖతార్ రక్షణ శాఖ తన గగనతలంలోనే అడ్డుకుంది. సో మొత్తంగా ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇది ఒక దేశానికి పరిమితమైనటువంటి యుద్ధాలే కాకుండా ప్రాంతీయ మహాయుద్ధంగా ఇది విస్తరిస్తోంది. అమెరికా అధునాతన డ్రోన్ టెక్నాలజీతో ఇరాన్ సముద్ర నిల్వలని అదేవిధంగా నాయకత్వాన్ని దెబ్బతీస్తుంటే ఇరాన్ తన డ్రోన్ అదేవిధంగా మిసైల్ బలగంతో గల్ఫ్ రీజన్ లోని అమెరికా ప్రయోజనాలను టార్గెట్ చేస్తుంది. ఇక తాజాగా చూస్తే అవని వ్యూహాత్మకంగా ఇప్పుడు యుఏఈలోని ఫుజైరా పోర్ట్ ప్రపంచంలోని అత్యంత కీలకమైనటువంటి చమురు నిల్వ అదేవిధంగా రవాణా కేంద్రాలలో ఒకటి. ఇది హర్మూజ్ జలసంధికి అత్యంత సమీపంలో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20% ఈ జలసంధి నుంచి వెళ్తూ ఉంటుంది. అయితే ఇక్కడ డ్రోన్ దాడి వల్ల ఈ యొక్క ఫుజైరా పోర్ట్ పైన డ్రోన్ దాడి జరగడం వల్ల చమురు ఎగుమతులకు ఆటంకం ఏర్పడింది. ఇది గల్ఫ్ దేశాల భద్రతపై ఇరాన్ చేస్తున్నటువంటి హెచ్చరికగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విమానయాన రంగంపై కూడా యుద్ధ ప్రభావం పడింది. ధరలు పెరుగుతున్నాయి, రూట్లను మారుస్తున్నారు. తర్వాత భారత్ శివాలిక్ నౌక అదేవిధంగా ఎల్పీజీ సరఫరా దీనికి సంబంధించి మాత్రం ఈ భారత నావికా దళానికి చెందినటువంటి యుద్ధ నౌక గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ కార్గో నౌకలకు రక్షణగా ఉంది. యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా భారత్ తన అవసరాల కోసం దౌత్యపరమైనటువంటి వ్యూహాలను అమలు చేస్తున్న నేపథ్యంలో భారత్ అభ్యర్థన మేరకు 8 కీలక నౌకలకు ఎల్పీజీ సరఫరా చేసేవి 8 కీలక నౌకలకు ఇరాన్ సేఫ్ ప్యాసేజ్ ఇచ్చింది. అంటే యుద్ధం జరుగుతున్నా కూడా భారత్ కు ఇంధన కొరత రాకుండా ఉండేలాగా ఈ దౌత్యం పనిచేసింది. మరో పక్షంగా చెప్పినట్టుగా ఈ హమాస్ అయితే ఇరాన్ ని కొంత విజ్ఞప్తి చేస్తుంది. ఇరాన్ కి ఇప్పటి వరకు కూడా మద్దతు ఇస్తున్నటువంటి ఈ హమాస్ ఇప్పుడు ఇరాన్ ను ఈ దాడులు ఆపమని కోరుతోంది. గల్ఫ్ దేశాలు యుఏఈ, సౌత్ ముస్లిం సోదర దేశాలు ఏవైతున్నాయో వాటిపైన దాడులు చేయడం వల్ల
ఇవాళ ప్రపంచంలో ఇరాన్ ఒంటరి ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ.